ఫ్రెండ్స్, సమాజంలో రోజు రోజుకి విలువలు క్షీణిస్తున్నాయి. అత్యాశ, అతి కోరికలు మనిషి విచక్షణను కోల్పోయేలా చేస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఘటన గురించి విన్న తర్వాత ఒక భార్య ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఛత్తీస్గఢ్లోని సుకుమా అనే గ్రామంలో వినయ్ మరియు జమునా దంపతులు వ్యవసాయం చేస్తూ తమ ముగ్గురు కొడుకులను పోషించేవారు. వీరి పెద్ద కొడుకు శిశుపాల్ చదువులో చురుకుగా ఉండేవాడు. అతను బాగా చదివి పోలీసు అధికారి కావాలని కలలు కన్నాడు. తల్లిదండ్రులు కూడా అతన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ అతనికి అవసరమైన సౌకర్యాలను అందించారు. డిగ్రీ పూర్తి చేసిన శిశుపాల్ ఎస్ఐ శిక్షణలో పాల్గొని ఉత్తీర్ణుడై రాయ్పూర్లో ఎస్ఐగా నియామకం పొందాడు. ఈ విషయానికి తల్లిదండ్రులకు చాలా ఆనందాన్ని కలిగించింది. కొడుకు ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడడంతో అతనికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెళ్లి సంబంధాల బ్రోకర్ల ద్వారా వెతుకుతుండగా బిలాస్పూర్లో జ్యోతి అనే అమ్మాయి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దాంతో శిశుపాల్ తన తల్లిదండ్రులతో కలిసి జ్యోతిని చూడటానికి వెళ్లాడు. మొదటి చూపులోనే జ్యోతి అతనికి నచ్చడంతో ఇరు కుటుంబాలు ఘనంగా వీరి వివాహాన్ని జరిపించాయి. పెళ్లి తర్వాత శోభనం రోజున శిశుపాల్ జ్యోతితో మనం 3-4 వరకు పిల్లల్ని కనకుండా జీవితాన్ని ఆనందంగా గడుపుదాం అని చెప్పాడు. జ్యోతి కూడా చిన్నప్పటి నుంచి చదువు, ఇంటి పనులతో జీవితాన్ని ఆస్వాదించలేకపోవడంతో ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. అప్పటి నుంచి వీరిద్దరు సిమ్లా, లడక్ లాంటి ప్రదేశాలకు వెళ్తూ జీవితాన్ని ఆనందించారు. కాలం గడిచే కొద్దీ బంధువులు, పొరుగువారు పిల్లల్ని కనమని ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. 5 ఏళ్లు గడిచిన పిల్లలు కలగకపోవడంతో శిశుపాల్ మరియు జ్యోతి ఆలోచనలో పడ్డారు. అప్పటి నుండి వారు పిల్లల కోసం సీరియస్గా ప్రయత్నించారు. కానీ 8 ఏళ్లు గడిచిన ఫలితం లేకపోవడంతో వైద్యుడిని సంప్రదించాలని నిర్ణయించారు. అయితే శిశుపాల్ భయంతో వైద్యుడి వద్దకు వెళ్లడానికి వెనకడుగు వేసడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. కొన్నిసార్లు అవి శారీరక దాడుల వరకు వెళ్లేవి. ఈ పరిస్థితుల్లో జ్యోతి ఇంట్లో ఉండలేక ఉద్యోగం చేస్తానని చెప్పినా శిశుపాల్ అంగీకరించేవాడు కాదు. వారు నివసించే పోలీస్ క్వార్టర్స్లో కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే ఉండేవి. మిగిలిన వారు ఒంటరిగా ఉండేవారు. దీంతో జ్యోతికి పక్కన మాట్లాడే వ్యక్తులు కూడా లేకపోయారు. అదే సమయంలో భారతదేశంలో టిక్టాక్ ప్రారంభమైంది. చాలా మంది టిక్టాక్ ద్వారా ఫేమస్ అవ్వడం చూసిన జ్యోతి తాను వీడియోలు చేసి పేరు సంపాదించాలని ఆలోచించింది. భర్తకు తెలియకుండా డాన్స్ వీడియోలను అప్లోడ్ చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో జైసింగ్ అనే వ్యక్తి టిక్టాక్లో జ్యోతి వీడియోలను చూసి ఆకర్షితుడై ఆమెతో కలిసి వీడియోలు చేయాలనుకున్నాడు. అప్పటి నుండి వారిద్దరూ కలిసి వీడియోలు తయారు చేయడం ప్రారంభించారు. అవి మంచి ఆదరణ పొందాయి. ఈ సమయంలో వీరి మధ్య స్నేహం బలపడి సంప్రదింపు వివరాలను పంచుకున్నారు. వీడియోల గురించి చర్చించడానికి తరచూ మాట్లాడుకునేవారు. జైసింగ్కు 29 ఏళ్ల వయసు ఉండగా అతనికి అప్పటికే పెళ్లై 2 పిల్లలు ఉన్నారు. అతను కుటుంబాన్ని పోషించడానికి ఎలక్ట్రీషియన్గా పని చేసేవాడు. కానీ జ్యోతికి మాత్రం తాను పెళ్లి కాని వాడినని, ఒంటరిగా ఉన్నానని చెప్పాడు. జైసింగ్ ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి జ్యోతి ఆకర్షితురాలాయి అతనితో ప్రేమలో పడింది. శిశుపాల్ ఉదయానే పోలీస్ స్టేషన్కు వెళ్లిన తర్వాత జ్యోతి జైసింగ్తో ఫోన్ కాల్స్, చాట్లలో గడిపేది. రోజులు గడిచే కొద్దీ జ్యోతికి జైసింగ్ను నేరుగా కలవాలన్న కోరిక పెరిగింది. జైసింగ్ ఆర్థిక సమస్యల కారణంగా రాయపూర్కు రాలేకపోతున్నాడని తెలుసుకున్న జ్యోతి అతనికి 30,000 రూపాయలు ఫోన్ పే చేసి ముంబై నుంచి రాయపూర్కు రమ్మని చెప్పింది. జైసింగ్ వెంటనే అంగీకరించి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని మరుసటి రోజు రాయపూర్కు చేరుకున్నాడు. అప్పుడు జ్యోతి శిశుపాల్ డ్యూటీకి వెళ్లిన తర్వాత జైసింగ్ను ఇంటికి రప్పించాలనుకుంది. కానీ వారు పోలీస్ క్వార్టర్స్లో ఉండడం వల్ల ఎవరైనా గమనిస్తే శిశుపాల్కు తెలిసిపోతుందని భయపడింది. దీంతో జ్యోతి ఒక పథకం వేసింది. జైసింగ్కు ఫోన్ చేసి డెలివరీ బాయ్ యూనిఫార్మ్ కొనుక్కొని ఆహారం డెలివరీ చేసే డెలివరీ బాయ్లా ఇంటికి రమ్మని చెప్పింది. జైసింగ్ అలాగే చేసి ఇంటి గడప వద్ద బెల్ కొట్టాడు. జ్యోతి ఆహారం తీసుకున్నట్లు నటించి అతన్ని నీళ్లు అడిగే వంకతో లోపలికి రప్పించి తలుపు వేసింది. వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఉన్న కోరికలు తీవ్రమై వెంటనే బెడ్రూంకు వెళ్లి సన్నిహితంగా గడిపారు.
7 గంటల వరకు తమ కోరికలను తీర్చుకున్న జ్యోతి శిశుపాల్ ఇంటికి వచ్చే సమయం దగ్గర పడిందని గ్రహించి జైసింగ్కు కొంత డబ్బు ఇచ్చి సమీపంలోని హోటల్లో ఉండమని మరుసటి రోజు కూడా డెలివరీ బాయగా రమ్మని చెప్పింది. జైసింగ్ అంగీకరించి వెళ్లిపోయాడు. ఆ రాత్రంతా జ్యోతికి జైసింగ్తో గడిపిన క్షణాలే గుర్తుకొచ్చాయి. దీంతో ఆమెకు తన భర్త నీరసంగా కనిపించడం మొదలైంది. మరుసటి రోజు జైసింగ్ మళ్లీ డెలివరీ బాయ్గా వచ్చి వీరిద్దరూ కలిసి మళ్లీ సన్నిహితంగా సమయం గడిపారు. ఈ విధంగా వారు వారం రోజుల పాటు ఆనందించారు. తర్వాత జైసింగ్ తన ఉద్యోగం కోల్పోతానని మళ్లీ వచ్చినప్పుడు 10 రోజులు ఉంటానని చెప్పి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి జ్యోతి జైసింగ్ రహస్యంగా సంబంధాన్ని కొనసాగించారు. ఏడాది కాలంగా వీడియో కాల్స్ సన్నిహిత సంభాషణలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో శిశుపాల్కు జ్యోతి ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. ఆమె గతంలోలా గొడవలు పెట్టుకోవడం అతన్ని ఇబ్బంది పెట్టడం మానేసింది. అతను దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు జ్యోతికి ఋతుస్రావం ఆగిపోవడంతో సందేహం వచ్చి రహస్యంగా గర్భం కిట్తో పరీక్ష చేసింది. అప్పుడు ఆమెకు గర్భం ధృవీకరణ అయింది. ఆమెకు ఒకవైపు సంతోషం మరోవైపు భయం కలిగింది. ఈ విషయానికి శిశుపాల్కు చెబితే అతను అంగీకరిస్తాడా అని ఆలోచిస్తుండగా శిశుపాల్ ఇంటికి వచ్చి తాను వైద్యుడిని సంప్రదించానని తన స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల పిల్లలు కలగడం లేదని IVF ద్వారా ప్రయత్నించమని వైద్యులు సలహా ఇచ్చారని చెప్పాడు. ఈ విషయానికి విన్న జ్యోతికి ఆకాశం తలమీద పడినట్లు అనిపించింది. జ్యోతి ఈ విషయాన్ని జైసింగ్తో పంచుకొని నేను ఈ బిడ్డ కోసం 10 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. మనం ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఈ బిడ్డను లోటు లేకుండా పెంచుదాం అని చెప్పింది. కానీ జైసింగ్ తాను పెళ్లి బిడ్డ వంటి బాధ్యతలు తీసుకోలేనని గర్భం తీసేయమని చెప్పాడు. దాంతో జ్యోతి ఏం చేయాలో తెలియని స్థితిలో పడింది. అయినప్పటికీ జైసింగ్ను సొంతం చేసుకొని శిశుపాల్ను వదిలేయాలని జ్యోతి నిర్ణయించింది. ఆమె జైసింగ్కు తరచూ ఫోన్ చేసి నీవు నా మాట వినకపోతే నీపై లైంగిక దౌర్జన్యం ఆరోపణలు చేసి జైల్లో వేయిస్తాను అని బెదిరించింది. భయపడిన జైసింగ్ ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించిన జ్యోతి పట్టువదలలేదు. చివరకు జైసింగ్ జ్యోతిని నేరుగా కలిసి తనకు ఇప్పటికే పెళ్లి అయిందని 2 పిల్లలు ఉన్నారని వారిని వదిలి రాలేనని కావాలంటే రహస్య సంబంధాన్ని కొనసాగిద్దామని చెప్పాడు. ఈ మాటలతో కోపోద్రేకంలో జ్యోతి నీవు నన్ను మోసం చేశావు. నీపై నమ్మకంతో లాకర్లోని నగలు, డబ్బు తెచ్చాను అని ఏడుస్తూ చెప్పింది. అప్పుడు జైసింగ్ దృష్టి ఆ నగలు డబ్బుపై పడింది. జ్యోతిని తీసుకెళ్లలేనని అలాగని డబ్బు నగలను వదిలేయలేనని ఆలోచిస్తుండగా జ్యోతి కోపంతో అరుస్తూ గొడవ చేయడం మొదలు పెట్టింది. ఒత్తిడిలో ఉన్న జైసింగ్ జ్యోతిని గోడకు గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత జైసింగ్ ఆమెను చాకుతో హత్య చేసి నగలు డబ్బు తీసుకొని జ్యోతి ఫోన్లో తన సందేశాలు ఫోటోలను తొలగించి అక్కడి నుంచి పారిపోయాడు. అంతలోనే శిశుపాల్ IVF చికిత్స కోసం జ్యోతికి ఫోన్ చేస్తున్నాడు. కాని ఆమె స్పందించలేదు. ఆందోళన చెందిన అతను వాళ్ల పక్కింటి వాళ్లకి ఫోన్ చేసి జ్యోతిని చూడమని కోరాడు. అప్పుడు ఆ పక్కింటి మహిళ జ్యోతిని రక్తపు మడుగులో చూసి భయపడి శిశుపాల్కు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మొదట శిశుపాల్నే అనుమానించారు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవని పొరుగువారు చెప్పారు. పోలీసులు జ్యోతి ఫోన్ను పరిశీలించగా ఎటువంటి సూచనలు దొరకలేదు. కాని ఇంట్లో జైసింగ్ పేరుతో ఒక ఫ్లైట్ టికెట్ లభించింది. ఈ జైసింగ్ ఎవరు? ఈ టికెట్ ఇక్కడ ఎందుకుంది? అని దర్యాప్తు మొదలు పెట్టారు. పోస్ట్మార్టం నివేదికలో జ్యోతి గర్భవతిగా ఉన్నట్లు తెలియడంతో శిశుపాల్ షాకుగురై తన భార్యకు వేరొకరితో సంబంధం ఉందని నిర్ధారించుకున్నాడు. పోలీసులు జైసింగ్ను ముంబైలో 10 రోజులు రహస్యంగా అనుసరించి అతను నగలు అమ్ముతుండగా పట్టుకున్నారు. విచారణలో జైసింగ్ జరిగిన విషయాలన్నీ మొదట నుంచి మొత్తం చెప్పాడు. దాంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో సమర్పించగా కోర్టు జైసింగ్కు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఫ్రెండ్స్, ఈ ఘటనలో తప్పెవరిదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.